వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఏఐ డేటా సెంటర్ ని దేశవ్యాప్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా $15 బిలియన్ ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో డేటా సెంటర్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇంత పెద్ద పెట్టుబడితో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మనకది బెనిఫిషియలా లేదా ఒక పొలిటికల్ షోకేజ్ లా? ప్రపంచం మొత్తం డిజిటైజేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం దైనందిక జీవితంలో అంటే ప్రతి వాళ్ళకి కూడా లోకల్ గా ఉండేటువంటి టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ భవిత ఏంటి? ఇప్పుడు టెక్నాలజీగా చూడొద్దు. టెక్నాలజీ చుట్టూతో మన సమాజానికి ఏం ఉపయోగపడుతుంది. ఏదైతే మనం ఇంత జాబ్స్ ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అని మాట్లాడుతున్నాము, ఇలా సాఫ్ట్వేర్ జాబులు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలక మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము. మనం మాట్లాడే మెథడాలజీ ఏంటంటే మీరు రొటీన్ జాబ్స్ కోసం మీరు ట్రై చేయొద్దు. ఏఐ డేటా సెంటర్ ని దేశవ్యాప్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుతం అని అనిపించుకునే స్థాయిలో $15 బిలియన్ ఖర్చు పెట్టి గూగుల్ తో పాటు కొలాబరేషన్తో ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలబెట్టబోతున్న ప్రాజెక్ట్. అయితే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు అసలు వైజాగ్ ప్రజల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే వాటర్ స్కేర్సిటీ కానీ మరీ ముఖ్యంగా వైజాగ్ ప్రజలకు నష్టం జరగబోతుంది. ఇన్ని విషయాలు మాట్లాడకుండా కేవలం ఏదో మార్కెటింగ్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అంటూ కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనందరికీ అర్థమయ్యే భాషలో నేను ఒక గెస్ట్ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను. ఆయన ఎఫ్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి CEO అనమాట. ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి. టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ. అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా. సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్ట్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడి హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డేటా సైన్సెస్, వీటి గురించి అయితే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. దేర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్. కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ అవర్ గెస్ట్ ఫర్ ద షో టుడే, దాసరి రామకృష్ణ గారు ఇన్ అవర్ షో టుడే. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ రోజు స్పెసిఫిక్ గా మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడబోతున్నాం. బయాస్డ్ గా వద్దు ఒపీనియన్, జెన్యూన్ గా నాలెడ్జ్ తెలుసుకుందామని ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ మనందరికీ ఒక 2 రోజులుగా టాక్ ఆఫ్ ద టౌన్, హెడ్లైన్స్ ఇన్ ఎవ్రీ పేపర్, 87,520 crores గూగుల్ అమెరికా తర్వాత అంత పెద్ద పెట్టుబడులు పెడుతూ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఏఐ డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో దీన్ని మనం ఎలా చూడాలి అంటే, నిజంగా ఇంత పెద్ద పెట్టుబడితో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మనకది బెనిఫిషియలా లేదా ఒక పొలిటికల్ షోకేజ్ లా మాత్రమే, ఒక డిజిటల్ షోకేజ్ లా మాత్రమే దీన్ని మనం చూడాలా? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ప్రపంచం మొత్తం డిజిటైజేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం దైనందిక జీవితంలో అంటే ప్రతి వాళ్ళకి కూడా డిజిటల్ సిస్టమ్స్ అనేది మనం వాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం చిన్న ఈవెన్ బెగ్గర్ దగ్గర నుంచి స్మాల్ టీ షాప్ ఓనర్ దగ్గర దాకా మనం పేటిఎం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్స్, లేకపోతే రకరకాల ఇప్పుడు GST కలెక్షన్స్ కానీ ఏ సిస్టమ్ తీసుకున్నా మనం గూగుల్ మ్యాప్స్ వాడాలన్నా, లేకపోతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీస్లోకి ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. అటువంటి డిజిటల్ టెక్నాలజీస్ని మనం వాడుకోవాలి అంటే మనకి డేటా సెంటర్స్ మన దగ్గరలో లేకపోతే అది ఏ ఫారిన్లోనో లేకపోతే హాంకాంగ్లోనో లేకపోతే అమెరికాలోనో ఉంటే అక్కడి నుంచి ఇక్కడ మన డేటా రావటం, అటు నుంచి వెళ్ళిపోవటం, ఇదంతా చాలా టైం పడుతుంది. ఒక్కోసారి కనుక కనెక్ట్ కనుక తెగిపోతే ఈ కేబుల్స్ అన్ని 95% డేటా సీలో నుంచి అండర్ సీలో కేబుల్ వస్తుంది, ఫైబర్ కేబుల్ ద్వారా. అది కనుక డిస్కనెక్ట్ అయిందంటే ఏమాత్రం ఇదైనా మనకి డేటా రాదు, మనం సిస్టమ్ అంతా ఆగిపోతుంది. అంటే సార్ మీరు ఒక టెక్నాలజీ స్టాల్వర్ట్ కాబట్టి మీకైతే బాగా తెలుస్తుంది. బట్ మాలాంటి సామాన్యులకి అసలు ఒక డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి సార్? వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్?
అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన సెంటర్ అంతా ఇప్పుడు వెనకేంటే మీరు కనుక ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ చూస్తున్నప్పుడు మొత్తం మన కంప్యూటర్లోనే పని అంతా జరిగేది. మన కంప్యూటర్లోనే స్టోర్ అయ్యేది, మన కంప్యూటరే పనిచేసేది. మన కంప్యూటర్లో నుంచి ఏదైనా ఒక డేటా కావాలంటే అప్పుడు ఏ మెయిల్ ద్వారానో అవతల వాళ్ళకి పంపించేవాళ్ళు. ఇప్పుడు అది అంతా ఎక్కడికక్కడ మనం అంత కంప్యూటర్స్ పెట్టుకోవటం అదంతా కష్టం కాబట్టి రెండో పక్క అన్నీ తీసుకెళ్ళి సెంట్రల్ ప్లేస్లో కంప్యూటర్స్ పెట్టి ఫైబర్ ఆప్టిక్స్ కానీ లేకపోతే కనెక్టివిటీ ద్వారా మన కంప్యూటర్కి ఇంక్లూడింగ్ స్టార్టింగ్ మన మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ లేకపోతే ఇటువంటి చిన్న కంప్యూటింగ్ డివైస్ నుంచి కంప్యూటింగ్ అంతా అక్కడ డేటా సెంటర్లో జరుగుతుంది, స్టోరేజ్ అంతా అక్కడ జరుగుతుంది, సేఫ్గా ఉంటుంది. రెండో పక్క నుంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, మనం వాటన్నిటిని కొనాల్సిన పని లేదు. అదర్వైజ్ అంతకుముందు కనుక నేను ఒక కంప్యూటర్ ఉంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా నేను కొనుక్కోవాలి, దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఈ కంప్యూటర్ కనుక చెడిపోయిందంటే మన డేటా మొత్తం కొలాప్స్ అవుతుంది, దానికి బ్యాకప్ సిస్టమ్ పెట్టుకోవాలి, ఇవన్నీ నేను సేఫ్గా ఎట్లా పెట్టుకోవాలి, ఆ నాలెడ్జ్ అంతా కావాలి. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా ఎవరికి అవసరం లేదు. ఏ సామాన్యులు కూడా అంటే కంప్యూటర్ సరిగా తెలవని వాళ్ళు కూడా మనం ఇంట్లో హౌస్ వైఫ్ చదువుకోని వాళ్ళు అంటే హౌస్ వైఫ్ అంటే తక్కువ చూడట్లేదు, అంటే చదవని వాళ్ళు కూడా అంటే మదర్ ఉంది ఓన్లీ 5th class వరకే చదివింది, అటువంటి వాళ్ళు కూడా మనం వాడటానికి పనికొచ్చే సమస్త అంటే టెక్నాలజీని అందుబాటులోకి ఈ మొబైల్ ఫోన్స్ లేకపోతే ఈ స్మాల్ టెక్నాలజికల్ గడ్జెట్స్ ద్వారా మనం హై పవర్ టెక్నాలజీని మనకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. వాటన్నిటికీ మెయిన్ కావాల్సిన సెంటర్ పాయింట్ ఇస్ డేటా సెంటర్. అచ్చా, ఓకే. సో ఇక్కడ నుంచి డాటా విల్ బి ట్రాన్స్మిటెడ్ టు డిఫరెంట్ పార్ట్సా సార్? అంటే ఇప్పుడు ఎవరు కావాలంటే ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్ వాడుకుంటారు. అంటే ఏదో హెడ్లైన్స్ లో చూసాను, చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ కి కూడా మనం పంపించబోతున్నాము, అంటే సెంటర్ హబ్ గా వైజాగ్ ఉండబోతుంది. ఎప్పుడైతే డేటా సెంటర్ పెద్దది ఉందో అక్కడి నుంచే మెయిన్ స్టోరేజ్ అంతా అక్కడ వస్తుంది, అక్కడే కంప్యూటింగ్ వస్తుంది, అక్కడి నుంచే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ ఇండియా మొత్తానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఇది పెద్ద సెంటర్ అవటం మూలాన నార్త్ ఇండియాకి కానీ ఇటు సౌత్ ఇండియాకి కానీ మన ఆంధ్రాకే కాదు మొత్తం దేశానికి వస్తుంది. అట్లా పక్క దేశాలు ఉన్నాయి, లైక్ ఫిలిప్పైన్స్ కానీ, బర్మా కానీ, బంగ్లాదేశ్ కానీ, అండ్ పాకిస్తాన్ కానీ, లేదా శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ అది స్ట్రాటజీ ఉంటుంది. గూగుల్ వాళ్ళు ఏ రకంగా స్ట్రాటజీ చేశాడు, నేను ఇక్కడ స్టోర్ చేస్తాను, వీళ్ళది ఇక్కడ అని అతని స్ట్రాటజీ ఇదిని బట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి. ఇంకొకటి గొడవ ఏంటంటే మనం ఏ కంట్రీలో ఉన్న డేటా ఇంకో కంట్రీకి వెళ్ళకూడదు అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డేటా సెంటర్ ఆ కంట్రీలోనే ఉండాలి. లేకపోతే మన కనుక డేటా సెంటర్ మన దగ్గర లేదనుకోండి, మన డేటా అంతా అదర్ కంట్రీలో ఏదైనా చిన్న వార్ రావటం ఏదో డ్రిఫ్ట్ అయితే నేను ఆ వైర్ డిస్కనెక్ట్ చేసేస్తానంటాడు. వన్స్ డిస్కనెక్ట్ చేశానంటే మనం మొత్తం ప్యారలైజ్ అయిపోద్ది. అటువంటివి లేకుండా ఉండాలంటే డేటా సెంటర్ మనం పెట్టుకోవడం సేఫ్ అన్నమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి సార్? అంటే రకరకాలు ఉన్నాయి, చిన్నవి పెద్ద. మన విజయవాడలోనే ఉంది, మంగళగిరిలో ఉంది 5 డేటా సెంటర్. అది ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన చాలా డేటా దాంట్లోనే ఉంటుంది. అట్లా ఎక్కడికక్కడ ఉన్నప్పుడు మన డేటా మనకు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్ ప్రైవేట్దైనా కానీ ఆ ఏరియా కంట్రోల్ అంతా మన గవర్నమెంట్ డ్యూరెక్షన్లో ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నా ఇమీడియట్గా కంట్రోల్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ అతిపెద్ద డేటా సెంటర్ ఏదైతే వైజాగ్లో రాబోతుంది అని అంటున్నారో అది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా సార్, లేదా గత ప్రభుత్వం టైంలో కూడా ఉందా? ఎందుకంటే అదాని డేటా సెంటర్ అని చెప్పి అప్పట్లోనే ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు దాన్ని, మేము చేసిన పని అని కొంతమంది అంటున్నారు. ఏది కరెక్ట్ సార్? నిజంగా అప్పుడు ఉందా లేదా ఇప్పుడే మొదలు పెట్టబోతున్నారా? మీరు చెప్పినట్లుగా చిన్న చెత్తకి బోల్డ్ ఉన్నాయి అంటే అలా గుంపులో గోవిందంలా కలిసిపోయిందా? అంటే అట్లని కాదు కదండి. ఇప్పుడు నేను హోటల్ ఉంది, ఎవరైనా హోటల్ స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే టీవీ ఛానల్ ఉంది, ఎవరైనా టీవీ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ ఒక పెద్ద టీవీ ఛానల్ పెద్ద సంస్థ ఉంది అనుకోండి, దానికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, దాన్ని వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఆ సంస్థలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇప్పుడు ప్రపంచంలో కనుక తీసుకుంటే మ్యాక్సిమం ఒక 7-8 కంపెనీల దగ్గరే ఓవరాల్ సాఫ్ట్వేర్స్ దే ఆర్ ఆల్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, AWS అవ్వచ్చు, లేకపోతే మెటా అవ్వచ్చు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆరకిల్, అట్లా
ఈ సంస్థలన్నిటి దగ్గర వాళ్ళ పెద్ద సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళ కన్జ్యూమర్స్ ఉన్నారు, Hmm. ప్రపంచంలో యూజ్డ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. Hmm. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని సాగటానికి కానీ అది పనిచేయడానికి కానీ ఒకళ్ళు కాదు, ఆల్రెడీ కస్టమర్స్ బేస్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు గూగుల్ తీసుకున్నప్పుడు గూగుల్లో ఉందేంటి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా కన్జ్యూమ్షన్ వచ్చేటప్పటికి యూట్యూబ్. ఇప్పుడు మీరందరూ మీ ఛానల్ వర్క్ చేస్తుందంటే యూట్యూబ్ లేకపోతే మీ ఛానల్ లేదు. అంతే సార్. అంటే ఈటీవీ అని ఉంటుంది కానీ మీ ఛానల్ ఉండదు. అవును, అంటే అది దానికి కావాల్సిన డేటా, మీరు ఎన్ని యూట్యూబ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు, ప్రజెంట్ ఇవి, పాస్ట్ ఇవి, అంతకుముందు ఇవి, వేరే వాళ్ళ అయ్యి అన్ని దాంట్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. దట్స్ వన్ ఆస్పెక్ట్. అట్లా గూగుల్ మ్యాప్స్, మనం మ్యాప్స్ వాడేవన్నీ దాంట్లోనే ఉంటాయి. అట్లాగే జీమెయిల్, మనం చాలా మందికి ఫ్రీ అకౌంట్స్ ఉన్నాయి, జీమెయిల్ అకౌంట్స్. మనందరూ డేటా మెయిల్ అకౌంట్ అంతా అక్కడే ఉంటుంది. జీమెయిల్ వాడే వాళ్ళకి జీమెయిల్ కట్ చేసింది అనుకోండి గూగుల్, జీమెయిల్ కట్. అంటే అట్లా అవి కాకుండా ఇంకా డేటా స్టోరేజ్కి, లేకపోతే ఇప్పుడు ఏఐ, ఎంఎల్ వీటన్నిటికి కూడా కావాల్సిన సిపియూస్, జీపీయూస్, టీపీయూస్ అని రకరకాల హై పవర్ కంప్యూటింగ్ పవర్ అనేది ఈ గూగుల్ సంస్థ దగ్గర కూడా ఉంది. వాళ్ళన్నీ అవన్నీ సర్వీసెస్గా ఇస్తున్నారు. ఆ సర్వీసెస్ అన్ని ఎప్పుడైతే గూగుల్ దగ్గర వచ్చిందో గ్యారెంటీగా ఉంటుంది. అదే అదానీనో లేకపోతే ఇంకో ప్రైవేట్ సంస్థ చేసినప్పుడు వాళ్ళు దీన్ని వాళ్ళకి హైర్ చేయాలి. అయితే సార్, ఇంతకీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయినట్టు, ఈ డాటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన ఎవరి టైంలో జరిగినట్టు, అండ్ ఇప్పుడు మనం ఎవరు కంటిన్యూ చేస్తున్నట్టు ఈ లెగసీని, ఎలా క్లారిటీ తెచ్చుకోవాలి దీని మీద? అంటే నా ఒపీనియన్లో అటువంటి క్లారిటీ మనకు అవసరం లేదండి. మనకి ఏం ఉపయోగపడుతుందో మనం అది ఆలోచించుకోవాలి. యాజ్ ఎ యూజర్ గా చెప్పారు సార్, అసలు ఎంత స్మార్ట్ గా చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు ఈ యొక్క డాటా సెంటర్ వైజాగ్ లో స్టార్ట్ అవ్వడం వల్ల లోకల్ గా ఉన్న టాలెంట్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ జాబ్స్ కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ పోతుంది. ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి డాటా సెంటర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఆటోమేటెడ్ సిస్టమ్స్ వర్క్ చేయడము, లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని వాడుకోవడం వల్ల బటన్ నొక్కితే పనులైపోయే కాడికి లోకల్ టాలెంట్ ఉద్యోగాలన్నీ పణంగా పెట్టి ఇంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. నిజంగా అన్ని జాబ్స్ మిస్ప్లేస్ అయిపోతాయా సార్? అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక నేను మాట్లాడింది అగైన్ మీ టీవీ గురించే చెప్తాను. ఇప్పుడు కనుక యూట్యూబ్ లేకపోతే మా ఉద్యోగాలు ఉండవు సార్. మీ ఉద్యోగాలు కానీ మీకు లేకపోతే ఏ టీవీలోనే వెళ్ళి వర్క్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మీ కొంత సంస్థ, ఒకటి కొత్త సంస్థ వచ్చింది, కొత్త సంస్థగా ఇది ఒక రూపుదిద్దుకుంది. ఐ డోంట్ నో మచ్ అబౌట్ యువర్ టర్న్ ఓవర్స్ అని తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ ఒక సంస్థగా ఒక సొసైటీలో ఒకటి ఎదుగుదల వచ్చింది. మీలాంటి ఇంకా చాలా వచ్చినాయి. అంటే ఇటువంటి ఇంకా రావటానికి స్కోప్ ఉంది. అంతకుముందు ఏంటి, మోనోపోలీగా ఉండేది. ఒక 5-6 ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తే అదే, లేకపోతే వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తే అదే. ఇప్పుడు మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్నాయి, కొత్త ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ ఇవ్వాలనుకున్నారు అని ఇవ్వడానికి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఎవరికైనా ఫ్రీగా వచ్చింది. అంటే మీరేం వేల కోట్లు లేకపోతే అన్ని స్పెండ్ చేయవసరం లేదు. అంటే ఏమంటున్నారు సార్, మీరు టెక్నాలజీ వచ్చింది కాబట్టి జాబ్స్ పోవు, ఆ టెక్నాలజీ నేర్చుకుంటే ఇంకా జాబ్స్ పెరుగుతాయని చెప్తున్నారు. రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే టెక్నాలజీ అంటే ఎప్పుడు టెక్నాలజీగా చూడొద్దు. టెక్నాలజీ చుట్టూతో మన సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అనేది చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా చదువుకోవాలనుకోండి, ఇప్పుడు నేర్చుకోవాలి, వెనకటికి ఇప్పటికి నాకు చాలా ఆపర్చునిటీ ఈ యూట్యూబ్స్ ద్వారా చాలా మెరుగైన ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు నేను ఒక సైన్స్లోనో లేకపోతే ఒక సొసైటీ గురించో లేకపోతే ఒక మన ఆహారం గురించో లేకపోతే ఏంటని చూస్తే అది రకరకాల ఒపీనియన్స్, రకరకాల డాక్టర్స్, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది తినొద్దు, ఈ రకమైన జబ్బు వస్తే ఈ రకంగా ఉంటుంది, నువ్వు ఈ రకమైన హ్యాబిట్స్ ఉండొద్దు. మేబీ నేను చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్లోనే దగ్గర మేబీ 100 డాక్టర్స్. అదే సార్, ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ కూడా అసలైన క్లారిటీ కావాలి మాకు. నిజంగా జాబ్స్ పోతాయా, లేదా టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయా, ఏంటి పరిస్థితి? లోకల్ గా ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ భవిత ఏంటి? ఫండమెంటల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సమాజం మొత్తం కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. నేను ఎక్కడ నుంచైనా వర్క్ చేయొచ్చు. ఆల్మోస్ట్ కోవిడ్ నేర్పింది మనందరికి వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే అమెరికాలో వర్క్ను కూడా ఆంధ్రాలో ఒక పల్లెటూరులో కూర్చొని కనెక్టివిటీ ఉంటే చేయటం అనేది చేశారు. ఇంకా మనం ఏం దాన్ని ప్రూవ్ చేయ అవసరం లేదు, ఎవరో మాట్లాడవసరం లేదు. అటువంటి టెక్నాలజీ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంది. ఆ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉన్నప్పుడు మన లోకల్ వాళ్ళకి జాబ్ వస్తుందా లేకపోతే ఇంకొకళ్ళకి జాబ్ వస్తుందా అనేది అసలు మాట్లాడటం అనేది నా ఒపీనియన్లో మీనింగ్లెస్.
ఫండమెంటల్గా చూడాల్సింది ఏంటంటే మన వాళ్ళకి ఏ రకంగా మనం దాని నుంచి ఏమి అందిపుచ్చుకోవాలి. ఫస్ట్ ఇష్యూ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, లేకపోతే వైజాగ్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత ఆంధ్ర తీసుకుందాం. వైజాగ్ ఎన్స్ ఏం చేయాలి? ఇప్పుడు వైజాగ్ ఎన్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఎప్పుడైతే ఒక సంస్థ, పెద్ద సంస్థ, ప్రపంచంలో పెద్ద సంస్థ మనకు వైజాగ్కి వచ్చినప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు లో స్టాండర్డ్స్లో వర్క్ చేయలేరు. ఎందుకని వర్క్ చేయలేరు అంటే స్టాండర్డ్ అంటే ఏదో డైమెన్షన్ కాదు. ఒక గూగుల్ లాంటి సంస్థ కంటిన్యూస్గా 24/7 ఆపరేషన్ ఆగకుండా పర్ఫెక్ట్ పని చేయాలి అంటే చాలా సిస్టమ్స్ పని చేయాలి, చాలా పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఒక నిమిషం లేటు లేకపోతే అటువంటివి కూడా ఉండవు. అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఆ సిస్టమ్ పనిచేస్తాయి. అటువంటి సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయి, అటువంటి నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది, అటువంటి వాతావరణం ఎట్లా ఉంటుంది, ఆ కల్చర్ అంతా వైజాగ్కి వస్తుంది ఫస్ట్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్. ఎప్పుడైతే ఆ కల్చర్ వచ్చిందో, వర్క్ చేసే వాళ్ళంతా ఆ కల్చరల్గా వర్క్ చేయడం బిగిన్ చేశారో, ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. కల్చరల్ నుంచి బాగా ఎదగటం అనేది స్కోప్ వస్తుంది. అక్కడ ఆ ఇదిలో వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి, వైజాగ్లో ఉన్న వాళ్ళు మేము నేర్చుకోము, మేము ఇట్టాగే ఉంటాం అన్నారు అనుకోండి, అంటే ఆంధ్రాలో ఉన్న తతిమా వాళ్ళు వస్తారు అక్కడికి. ఒక ఆంధ్ర వాళ్ళు కూడా మేము నేర్చుకోమన్నారు అనుకోండి, పక్క తమిళనాడు లేకపోతే ఒరిస్సా వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. అంటే దాని అర్థం వైజాగ్ వాళ్ళని తొక్కేసి వేరే రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారని కాదు. అవును, అందరూ ఎదగాలి అంటే మనం మారాలి, మనం నేర్చుకోవాలి, మన కెపాసిటీ పెరగాలి, కేపబిలిటీస్ పెరగాలి, దాన్ని చేంజ్ తీసుకురాగలగాలి, కొత్తది నేర్చుకునే ఆలోచన మనలో ఉండాలి. నేను ఎదగాలి అనేది ఉండాలి. నేను ఎదగాలి అనేది లేనప్పుడు మీరు నేర్చుకోలేరు. నేను అంతకుముందు ఇట్లాగే ఉంది, నాకు సరిపోతుంది, ఇదే బాగానే ఉందిలే అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరు ఎదగలేరు. సార్, టెక్నికల్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. 1 GB స్టోరేజ్ కెపాసిటీ అంటున్నారు. 1 GW అంటే బోలెడంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని కూల్ చేయాలంటే మళ్ళీ బోలెడు కూలింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో బోలెడంత కరెంట్ వేస్ట్ అవుతుంది, బోలెడంత వాటర్ యూజ్ అవ్వాల్సి ఉంటుంది. సో వైజాగ్ ప్రాంతంలో ప్రజలకి వాటర్ షార్టేజ్ రావచ్చు. ఉన్న కరెంట్ మొత్తం కూల్ చేయడానికి అక్కడికే పంపిస్తే రాష్ట్రంలో మిగిలిన ఊర్ల పరిస్థితి ఏంటి? ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వస్తే ఏంటి? వాటర్ షార్టేజ్ వస్తే ఏంటి? సో వీటన్నిటికీ హూ ఇస్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని కొంతమంది భయపడుతున్నారు. దీనికి ఏం చెప్తారు సార్? నిజంగా అంత స్టోరేజ్ దీనికి డూ వి టెక్నికల్లీ రీడ్ సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్? కాదండి. ఫస్ట్ ఇష్యూ 1 GW అంటే మన ఇంట్లో వాడేది మాకు 1 యూనిట్ అంటాం. ఒక ఏసీ కనుక మనం వాడుతుంటే దగ్గర అది 2 KW పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద ఏసీలు అయితే 4-5 KW కూడా పనిచేస్తాయి. కిలోవాట్ మెగావాట్ గిగావాట్ అంటే దట్స్ వాట్ ఈస్ ఎ రిలేషన్. అంటే ఈచ్ 1000 టైమ్స్ ఎక్కువ అవుతుంది. అంటే 5 మెగావాట్ నుంచి కిలోవాట్ నుంచి 1 మెగావాట్ అంటే 200 టైమ్స్, అక్కడి నుంచి ఇంకొక 1000 టైమ్స్, అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ 2 lakh టైమ్స్. మనం ఇంట్లో మనం వేసే కంటే అది 2 lakhs టైమ్స్ ఎక్సెస్ వాటర్, అదే ఎక్సెస్ పవర్ కావాలి అంతే, అంతకంటే ఏమి ఎక్కువ కాదు. ఇప్పుడు మా లాంటి కంపెనీల్లో మేము ఆల్మోస్ట్ దగ్గర 200-300 కిలోవాట్ పవర్ వాడతాం, 300 కిలోవాట్ వాడతాం. అంటే మా దగ్గర మాకంటే 3000 టైమ్స్ బిగ్గర్ కంపెనీ అనుకోవచ్చు, అంతకంటే పెద్దది కాదు, అంతే. అనవసరంగా భయపెట్టేస్తున్నారు సార్. వాటర్ అదే కనుక మీరు ఒక టెక్స్టైల్ మిల్ ఉందనుకోండి, మన దగ్గర విజయవాడ, గుంటూరు చుట్టూతో చాలా టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి. ఈ టెక్స్టైల్ మిల్స్ మా కంపెనీ కంటే 10 రెట్లు పెద్దది పవర్ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఫెర్రో ఎల్లాయిస్ లేకపోతే అటువంటి కంపెనీస్లో తీసుకుంటే వాటితో కంపేర్ చేసి అది ఆల్మోస్ట్ దగ్గర కొద్దిగా మేబీ డబుల్ ఉండొచ్చు అంత కనుక ఇంప్లిమెంట్ చేస్తే. అది ఒక డైరెక్షన్. రెండో డైరెక్షన్ వచ్చేటప్పటికి ఈ పవర్ జనరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, పవర్ ఏం జరుగుతుంది అంటే వాడేటప్పుడు ఏం జరుగుతుంది. నేను పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాను అనుకోండి, కన్జ్యూమ్ చేసే దగ్గర అక్కడ ఏమి మనకి వాతావరణంలో ఏ కాలుష్యం రాదు. ఎక్కడైతే జనరేట్ చేస్తున్నామో అక్కడ వస్తుంది. అగైన్ ఏ రకంగా జనరేట్ చేస్తున్నాం, థర్మల్ పవర్ ప్లాంట్లో చేసాం అనుకోండి, ఈచ్ కిలోవాట్ జనరేట్ చేయడానికి దగ్గర 2 kg బొగ్గు వాడాల్సి వస్తుంది. దాని ఇంపాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అది అక్కడ జరుగుతుంది. గ్యాస్ కానీ మనం బొగ్గుతో కానీ చేస్తే. అది కాకుండా సోలార్ ఎనర్జీ అయితే ఏం ఎమిషన్ రాదు.
అంతేగా సార్ సేఫ్ అసలు. అసలు ఎమిషన్ రాదు, న్యూక్లియర్ అయినా రాదు, విండ్ అయినా రాదు. ఈ 3 అంటే వాతావరణానికి రినవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. వీటిలో మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మన దగ్గర ఎంత జనరేషన్ ఉంది, మనం ఈ రోజు అండ్ ఎలా జనరేట్ చేస్తాం? అది ఇప్పుడు నేను అనేది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోలార్ జనరేషన్. సోలార్. సోలార్ జనరేషన్ కనుక తీసుకుంటే ఇప్పుడున్న వీళ్ళ కన్జంప్షన్కి లెక్క తీసుకుంటే మనం జనరేట్ చేసేది ఇంకెక్కువ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్స్ కమింగ్ 4-5 ఇయర్స్లో 9 to 10 times గెగావాట్స్ అంటే సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడానికి ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నాయి, స్టార్ట్ చేసినాయి, ఆల్రెడీ ఉన్నాయి, స్టార్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి. అంటే ల్యాండ్ అయినాయి, ల్యాండ్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ మీకు వరుసగా 4-5 ఏళ్లలో ఇవన్నీ 1 by 1 వస్తాయి. సోలార్లో ఉన్న ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే అది ఓన్లీ డే టైమే జనరేట్ చేస్తాయి. క్రిటికల్గా చెప్పాలంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా, ఎక్కువ 4 దాకా ఎక్కడ దాకా జనరేట్ చేస్తుంది. తతిమా టైంలో జనరేట్ చేయలేదు. వీళ్ళకి 24/7 కావాలి. 24/7 కావాలంటే మరి డే టైం చేసింది మీకు చాలదు కదా. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్టోరేజ్ మెకానిజం బిల్డ్ చేశారు. పంప్డ్ స్టోరేజ్ అంటే వాటర్ మన నాగార్జున సాగర్ ఉందనుకోండి, దాంట్లో నుంచి పవర్ జనరేట్ అవుద్ది, హైడల్ పవర్. ఆ హైడల్ పవర్ని యాజ్ ఇట్ ఈజ్గా వాటర్ తగ్గిపోగానే హైడల్ పవర్ ఆగిపోద్ది. నేను ఏం చేస్తాను, అక్కడ జనరేటర్ పెట్టి జనరేటర్నే నైట్ డే టైం పంపుగా తయారు చేసి రివర్స్ ఇది చేసి వాటర్ని పైకి పంపించేస్తాం. మళ్ళీ నైట్ టైం దాని కిందకి తీసుకొచ్చి జనరేట్ చేస్తాం. దీన్ని పంప్డ్ స్టోరేజ్ అంటారు. అటువంటి పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవబోతున్నాయి దేశంలో, మన రాష్ట్రంలో. సో ఆ రకంగా మనం ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చా టు వైజాగ్? ఎక్కడ నెట్వర్క్ ఎప్పుడూ అయిపోయిందండి, దేశం మొత్తం నెట్వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కూడా నెట్వర్క్ అయింది. పవర్ ఎటు నుంచి ఎటైనా ఇవ్వచ్చు, ఎంతైనా వెళ్ళొచ్చు, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి. అది కనుక ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర నెట్వర్క్ నుంచి రావడం మనకి ఉపయోగపడుతుంది. అదే అతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కనెక్షన్ వాళ్ళ ఆంధ్ర నెట్వర్క్ ఇన్ పవర్ జనరేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది సార్? బికాస్ ఇప్పుడు మనం వైజాగ్ లో వస్తున్న డేటా సెంటర్ గురించి మాట్లాడుకుంటాం. సో ఆంధ్రాలో ఎంత స్ట్రాంగ్ అంటే మీకు దాని గురించి పెద్ద వర్రీ అవసరం లేదు. ఆల్రెడీ నెట్వర్క్ చాలా స్టేబుల్ గానే ఉంది. దేశం కూడా స్టేబుల్ గా ఉంది. అవసరమైతే ఇంకా కొన్ని నెట్వర్క్ వైర్స్ కనెక్ట్ చేసుకోవటం. మనం అక్కడక్కడ పెద్ద టవర్స్ ఉంటాయి చూసారు, 220 kV టవర్స్ అవన్నీ. అంటే వోల్టేజ్ 220 kW రేంజ్లో వెళ్తుంటుంది. అది ఒక చోట నుంచి ఇంకోటి దాటి చాలా అంటే అసలు పవర్ ఇప్పుడు ఈరోజు ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా అర్థం కానంత జిగ్జాగ్గా తయారైపోయింది. అంటే ఇప్పుడు మనం కొత్తగా సినారియోస్ ఏంటంటే ఇళ్లలో పవర్ పెడుతున్నారు. నువ్వు దీన్ని జనరేట్ చేసినప్పుడు మన ఇంటి నుంచి గ్రిడ్కి వెళ్ళిపోతుంది నెట్ మీటరింగ్ ద్వారా. అంటూ అటు ఇటు చాలా జిగ్జాగ్, కరెక్ట్గా అసలు ఏ పవర్ ఎటు నుంచి ఎవరు వాడుతున్నారో కూడా అర్థం కాని సినారియోస్ తయారైపోయినాయి. అది ఆ టెక్నాలజీ డిఫరెంట్ డైమెన్షన్. దాని మీద చాలా వాట్ ఎవర్ రీసెర్చ్ వాటర్కి వచ్చేటప్పుడు అసలు వాటర్ కన్జంప్షన్ లేదు. ఇప్పుడు మీరు ఏసీ, ఇప్పుడు ఓల్డ్ మేబీ ఒక 20-30 years బ్యాక్ కనుక మీరు ఒక థియేటర్కి వెళ్ళారనుకోండి, ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండి అక్కడ జెట్లో వాటర్ పడతా అటువంటివి కనపడే. ఇప్పుడు ఏదైనా ఒక థియేటర్లో మీకు కనపడుతుందా? లేదు. ఎందుకంటే ఎయిర్తోనే అది కూలింగ్ అవుతుంది. ఎయిర్ కూల్డ్ అంటే ఓవరాల్గా దాంట్లో రిఫ్రిజరెంట్ ద్వారా ఇది చేసేవే వచ్చినాయి. ఇప్పుడు మా కంపెనీలో ఉన్నాయి. మా కంపెనీలో దగ్గర ఒక 100 kW పైన పవర్ కూలింగ్కి వాడతాం పర్ డే, అంటే పర్ ఇన్స్టెంట్. 100 kW అంతా కూడా ఎక్కడ నేను వాటర్ 1 లీటర్ వాటర్ కూడా నేను వాడను. అది ఒక డైమెన్షన్. రెండోది కనుక మీరు ఓల్డ్ ఏసీస్ కనుక తీసుకుంటే, మీరు వాడే ఏసీస్ స్టార్ రేటింగ్స్ అని పెరుగుతూ ఉన్నాయి. స్టార్ రేటింగ్స్ పెరిగే కొద్దికి పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో నేను పెద్ద 4600 square feet అపార్ట్మెంట్, దాంట్లో నేను 10 ton 2 వాడుతున్నా. నేను అది పెట్టి ఇదంతా అయినప్పుడు నేను అనుకున్నాను నేను మంత్లీ 15,000-20,000 కట్టాల్సి వస్తుందని. ఇంతమట్టి నేను ఎండాకాలంలో ఫుల్గా వాడినప్పుడు కూడా నేను 10,000 దాటి కట్టలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. అంటే దాంట్లో ఏమవుతుందంటే రిఫ్రిజిరేషన్ పవర్ ఇంప్రూవ్మెంట్ అయింది, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది. అది అగైన్ ఇప్పుడు ఉన్న మన దేశంలో ఉన్న డేటా సెంటర్స్ను ఇప్పుడు గూగుల్ వాళ్ళే టెక్నాలజీలు తీసుకుంటే దానికంటే మనం వాడే దానికంటే కూడా 3 to 4 times ఎఫిషియెంట్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అటువంటి సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, నాకు 1 GW పవర్ నాకు ఏసీ అంటే ఐటీ పవర్కి కావాలంటే
దాని నుంచి 1.2 1.3 టైమ్స్ కంటే కూడా ఎక్కువ టోటల్ పవర్ అవ్వదు కూలింగ్ పవర్తో. అంటే దాంట్లో ఆల్మోస్ట్ 1/5 ఆర్ 1/3 పవర్ కూలింగ్ వస్తుంది. తతిమా వాటర్ అంతా ఏదైనా అక్కడ చుట్టూతున్న గార్డెనింగ్కో లేకపోతే అది ఏ కంపెనీకైనా మనం స్పెండ్ చేయాల్సిందే. అది సో ఉంటుంది. నాట్ టు వరీ మోర్ అబౌట్ ఏదో కరెంట్ అయిపోతుంది, మనకి వాటర్ షార్టేజ్ వస్తుంది, వైజాగ్ ప్రజలకి ఇంకా నీటి కష్టాలే అని భయపడాల్సిన అవసరం లేదు. 100%. సార్ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మనం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆపర్చునిటీస్ బిల్డ్ అవుతాయి. ఆ ఆపర్చునిటీస్ ని లోకల్ వాళ్ళు వాడుకుంటే లోకల్ వాళ్ళకు ఉపయోగం, వాళ్ళు ఒకవేళ వాడుకోకపోతే అంటే నేర్చుకోకపోయినా వాళ్ళ డెవలప్ అవ్వకపోతే అప్పుడు పక్కన వాళ్ళు తీసుకుంటారు. ఇది కదా సార్ సినారియో మనం మాట్లాడుకున్నాం. సో ఆపర్చునిటీస్ పెరగడానికి ఒక్క డేటా సెంటర్ వస్తే ఆపర్చునిటీస్ వచ్చేస్తాయా, లేకపోతే ఒక ఇకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, అక్కడ టవర్స్ రావాలి, ఇకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, అప్పుడు కదా అవతల వాడికి ఉపయోగం. ఓ డేటా సెంటర్ పెట్టేసి మిషన్లు పెట్టేసినంత మాత్రాన ఎవరికి ఉపయోగం అంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు అన్నది కొంతమంది మాట్లాడుతున్న ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కాకపోతే ఎవరు ఇంప్రూవ్ కాలేము. ఎందుకంటే దీన్ని అందరు సైలెంట్గా ఉన్నారు. మధ్య మొన్న ఎప్పుడో లోకేష్ గారు అన్నారు కానీ దీన్ని ఇంప్రూవ్ చేస్తాం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇది పెద్ద ప్రాబ్లం. సమ్వేర్ మనందరికీ క్లారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ అనండి, ఏదైనా అవనండి, టెక్నాలజీ అవనండి, పిల్లలకి 8th క్లాస్ మ్యాథ్స్ కూడా రావట్లేదు. ఐఎమ్ టాకింగ్ ఇంజనీర్స్. ఫిజిక్స్ టోటల్గా మర్చిపోయారు. అది లేనప్పుడు ఈ వస్తున్న టెక్నాలజీస్ రెవల్యూషన్లో వీళ్ళెవరు కూడా పనికిరారు ఫండమెంటల్గా. ఎందుకు మరి ఇది ఈరోజు మీరు కొత్తగా ఎందుకు అంటున్నారు? ఇది 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వీళ్ళందరికీ ఇన్ఫోసిస్లు టీసీఎస్లు జాబులు ఇచ్చినాయి, మన వాళ్ళందరూ ఐటీలు అంత బ్రహ్మాండంగా చేశారు, ఇంత బ్రహ్మాండంగా చేశారు అని అంటారు కదా. ఫండమెంటల్గా ఏంటంటే ఐటీ అనేది ఇనీషియల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో మోర్ డెప్త్కి వెళ్ళింది. అది ఈజీ టు డూ ఇట్. అది ఆల్రెడీ సాచురేషన్కి వచ్చేసింది. ఆ టెక్నాలజీ ఆల్రెడీ దాంట్లో కావాల్సింది ఏంటి? ఓన్లీ సింపుల్ ఆల్జీబ్రా, సమేషను, మల్టిప్లికేషన్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటే చాలు అటువంటి అప్లికేషన్స్ రన్ చేయడానికి. అదే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఒక కంట్రోల్ సిస్టమ్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఒక రాకెట్ని ఇది చేసే దగ్గర లాట్ ఆఫ్ ఫిజిక్స్ వస్తాయి. ఈ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ డెప్త్గా లేకపోతే ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీలో మన వాళ్ళు పనికిరారు. అది ఫస్ట్ బేస్ స్కూల్ లెవెల్లో నుంచి ఇంప్రూవ్ అవ్వాలి. రెండో లెవెల్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అన్ఫార్చునేట్గా 20 years నుంచి మన సిలబస్లు మార్చట్లేదు దేశం మొత్తం. ఏఐసిటి లేకపోతే వీళ్ళందరూ దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు. యూనివర్సిటీ నేను డిగ్రీ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు వినాలంటారు. నిన్న కూడా నేను సిఐఏ మీటింగ్లో, నేషనల్ లెవెల్ కమిటీ మీటింగ్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒక వీసీ చెప్తున్నాడు, ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు మామూలు గవర్నమెంట్ యూనివర్సిటీ వీసీస్ కానీ వాళ్ళు మేము చెప్పిన సిలబస్సే మీరు టీచ్ చేస్తే మేము డిగ్రీ మీకు ఇస్తాం, లేకపోతే మేము మీ ఇది రద్దు చేస్తాం. ఒక పక్క నేషనల్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ అనేది వచ్చింది సెంటర్లో, ఆ పాలసీని మనం పట్టించుకోవట్లేదు. అది ఒక డైమెన్షన్. సెకండ్, టీచర్స్ లేకపోతే ప్రొఫెసర్స్, వీళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు ₹1,00,000 పైన స్టార్టింగ్లోనే, 2 లక్షలు కూడా ప్రొఫెసర్స్కి వస్తున్నాయి. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్లో ఈవెన్ 10,000 15,000లో లెక్చర్స్ వర్క్ చేస్తున్నారు. అంటే ఏంటి సార్ మీరు చెప్పేది? ఒక కంపెనీ రావాలి, కంపెనీ డెవలప్ అవుతుంది అని అంటే బేసికల్ గా ఎడ్యుకేషనల్ ఇకో సిస్టమ్ మీద మనం ఫోకస్ పెట్టాలి, నాట్ ఆన్ ది టెక్నాలజికల్ ఇకో సిస్టమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ టుడే ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్. రైట్ సార్? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. అంటే గ్రాస్ రూట్ లెవెల్, ఫండమెంటల్ లెవెల్లో మనం ఆలోచించి మార్పు తేవాలి. ఇంకొకటి ఏమవుతుందంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇప్పుడు ఒక పంజరంలో చిలకని పెంచినట్టు పెంచుతున్నారు. పంజరంలో చిలక ఏముంది, తీసుకొచ్చి పెడతారు, వాళ్ళ చిలక పలుకులు మాట్లాడుతుంది, సరిపోద్ది. బయటకు వచ్చి ఎగిరిది ఏదైనా సంపాదించాలంటే, ఫుడ్ తీసుకోవాలంటే ఎగరలేదు కదా, అలవాటు లేదు కదా, నేర్పించేస్తే కదా మనం. అసలు అట్లా పెంచుతున్నారు. సబ్జెక్ట్ కూడా అట్లాగే చేస్తున్నారు. దాంతో ఏదో మా పిల్లల్ని మేము చాలా అపురూపంగా పెంచాము, వీళ్ళని ఏదో చేస్తున్నామనే డైరెక్షన్లోకి వెళ్ళిపోయి అసలు ఓవరాల్గా సమాజం మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా నాలాంటి వాళ్ళకి చాలా భయంకరమైన ప్రాబ్లంగా కనపడుతుంది. ఇది కనుక మారకపోతే
ఒక డైమెన్షన్లో ప్రాబ్లం ఉంది. రెండో పక్క నుంచి ఏమవుతుందంటే మన పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూట్యూబ్లో నుంచో ఏదో పైన చూసి నాకంతా తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి తెలుసా లేదనేది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తెలుస్తుంది. అసలు ఎక్స్పెరిమెంటేషన్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ల్యాబ్స్ లేవు. ఇంటర్మీడియట్లో 1 day ల్యాబ్ మొత్తం 2 years కలిపి. కరెక్ట్. అటువంటి ల్యాబ్స్ లేనప్పుడు పిల్లలకి అసలు ఎట్లా అవగాహన ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉంటుంది. వరల్డ్ వైడ్గా జరుగుతుంది చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్, చాలా అవసరం జరుగుతుంది. డెవలప్డ్ నేషన్స్ కనుక తీసుకుంటే మనకంటే చాలా బెటర్గా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు కాదు 40-50 years నుంచి మనం చాలా వెనకబడిపోయాం. దాన్ని ఎవరు ఇండియాలో అనాథ ఎవరంటే ఎడ్యుకేషన్. వెరీ వెల్ సెడ్ సార్. సో అక్కడ చేంజ్ రావాలి ఇస్ వాట్ యూర్ సేయింగ్, రాదర్ దాన్ ది ఎకోసిస్టమ్ బిల్డింగ్. పెద్ద పెద్ద మాటలు ట్విన్ టవర్స్ అంటున్నారు, టవర్స్ లేవు, సైబర్ టవర్స్ ఇలాంటివి పెట్టడం కాదు. ఎకోసిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ ఇండియా. ఇంకో డైమెన్షన్ తీసుకుంటే ఇక్కడ ఐటీ జాబ్స్ 2020 25,000 శాలరీ ఉండేది, ఈ రోజుకి 25,000. ఇన్ఫ్లేషన్ ఎన్ని రెట్లు పెరిగింది? ఆల్మోస్ట్ 6 times పెరిగి ఉంటుంది. అప్రాక్సిమేట్గా 7-8% ఇన్ఫ్లేషన్ అనుకుంటే. ఒక డ్రైవర్ శాలరీ ఆ రోజు 2,000 ఉన్నది, ఈ రోజు 16-17 అయింది. అంటే అన్ని రేట్లు అక్కడ పెరిగింది కదా. ఇంజనీర్ జీతం మాత్రం పెరగల. ఇంజనీర్ జీతం పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు. వెరీ వెల్ సెడ్ సార్. అది మేజర్ ఛాలెంజ్. దాన్ని అసలు సమాజంలో స్పృహ రావట్లేదు. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, పాపం అతనికి కష్టపడితే ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి 2 లక్షల శాలరీ మొత్తం మిగలదు, గ్యారంటీ లేదు. అది కూడా మిగలొచ్చు, మిగలకపోవచ్చు ఒక 1 year మొత్తంలో. అది వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి గనక 2 లక్షలు 2.5 లక్షలు గ్యారంటీగా శాలరీ, 3 లక్షల శాలరీ వస్తుందంటే ఆయన అనుకునేది ఏంటంటే మా అబ్బాయి సెటిల్ అయిపోతున్నాడు అనుకుంటున్నారు. బట్ రిలేటివ్గా ఏమవుతుంది అనేది వాళ్ళకి ఆలోచించట్లేదు. సార్ మీరు ఇప్పుడు నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్కి మీరేం ఆన్సర్ చెప్తారో నాకు కొంచెం అర్థమైంది ఇప్పటిదాకా మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి. బట్ స్టిల్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ డౌట్ కూడా జనాల్లో ఉంది, అది అడగకపోతే కరెక్ట్ అనిపించుకోదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం నాకు ఐ గాట్ ది ఆన్సర్. స్టూడెంట్స్లో ఎడ్యుకేషనల్ వాల్యూస్ తగ్గిపోవడం వల్ల సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు అన్నది నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన. బట్ స్టిల్ సార్, ఈ పర్టికులర్ డేటా సెంటర్ వైజాగ్లో రావడం వల్ల ఏదైతే మనం ఇంత జాబ్స్, ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అని మాట్లాడుతున్నామో, రీసెంట్ కంపెనీస్ ఇందాక మీరు ప్రస్తావించారా కంపెనీ పేర్లు, టీసీఎస్ కానివ్వచ్చు, కాగ్నిజెంట్ కానివ్వచ్చు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, వేరెవర్ పక్కన పెట్టేస్తే ఈ కంపెనీల వాళ్ళు 12,000 మంది ఒక కంపెనీలో ఉద్యోగాలు తీసేశారు, 25,000 మంది ఇంకో కంపెనీలో ఉద్యోగాలు తీసేశారు. ఇలా సాఫ్ట్వేర్ జాబులు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలక మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము అని అంటే ఫండమెంటల్గా ఇష్యూ మీ క్రాస్ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఫండమెంటల్ 2 ఆస్పెక్ట్స్ అండి ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఓవరాల్గా మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకున్నాను, ఒక డైమెన్షన్ చెప్తాను, తర్వాత ఇంకో డైమెన్షన్కి వస్తాను. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మన వాళ్ళు అట్లీస్ట్ ఆ 10,000 15,000 జాబ్స్ 25,000 జాబ్ చేయడానికైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకెళ్లే బదులు ఫస్ట్ ఇక్కడ బతకడానికి స్కోప్ ఉంది, బేసిక్ అయితే స్కోప్ ఉంటుంది, అది ఉంది, అది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఇటువంటి సెంటర్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడే మెథడాలజీ ఏంటంటే మీరు రొటీన్ జాబ్స్ కోసం మీరు ట్రై చేయవద్దు. వెరీ వెల్ సెడ్ సార్. అంటే రొటీన్ జాబ్స్ కాకుండా మీరు ఎందుకు తుమ్మితే ఇందాక మీరు అన్న ఎందుకు పోతున్నాయి వాళ్ళు రొటీన్ జాబ్ అంటే ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని ఒక 20 రిపోర్ట్లు తయారు చేసి పంపించడం, కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, అట్ లో ఎండ్ జాబ్స్. అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేకపోతే బెటర్ డెవలప్ చేసే వాళ్ళందరికీ మీకు ఇప్పుడు కూడా దగ్గర 10 లక్షలు లేకపోతే 20 లక్షలు ఇయర్లీ శాలరీస్ ఈజీగా వస్తున్నాయి డెవలప్ చేసే వాళ్ళకి. ఆ డెవలప్మెంట్ కేపబిలిటీస్ ఎట్లా నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధానం ఏంటి, అటువంటివన్నీ ఆలోచనలో రావాలి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి. అట్లాగే తల్లిదండ్రులకు కూడా తెలవాలి. ఇప్పుడు వెళ్ళి ఏమడుగుతారు, నాకు ఆ 25,000 శాలరీ వచ్చే జాబ్ నువ్వు ఇప్పించగలిగితే నేను మీకు కాలేజీలో చేర్పిస్తాను చాలా అంటున్నారు. అట్లాగే తల్లిదండ్రులు ఏమంటే మీరు వర్క్ చేయవద్దు, మీరు నేర్చుకోవాల్సిన పని లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటున్నారు. ఇప్పుడు ఓవరాల్గా చాలా కంపెనీస్లో ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అంతకుముందు అయితే 50% బెంచ్ మీద ఉండేవాళ్ళు. బెంచ్ మీద అంటే ఏంటి, ఏం పని లేదు, రోజు వెళ్ళి అటెండెన్స్ వేసుకొని చిట్ చాట్ చేసి వస్తే చాలు.
అటువంటి ఎందుకు వాళ్ళ బిజినెస్ మోడల్లో అది కావాలి, సడన్గా కావాలంటే ఇది అవ్వాలి. మీరు ఎందుకు వీళ్ళని చేర్చుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నాకు ఇంజనీర్స్ దొరుకుతున్నారు 25,000కి, నేను ఎందుకు ఇంకా అసలు మనమే సాటిస్ఫై అయిపోతున్నాం అనమాట. అయితే 25,000 ఉద్యోగం ఉంటే చాలు నాకు అనుకుంటున్నాం కాబట్టి అక్కడే ఉండిపోతున్నాం. అంటే ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇప్పుడు బిఎస్సి వాళ్ళని లేకపోతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజెస్ వాళ్ళని ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. విప్రో కానీ లేకపోతే హెచ్సిఎల్ కానీ ల్యాప్టాప్ కంపెనీస్. అట్లా ఇప్పుడు హెచ్సిఎల్ కొత్త మోడల్ తీసుకొచ్చింది. మీరు 10th ఇంటర్మీడియట్ అయినా కనుక వాళ్ళ దగ్గర జాయిన్ అయితే ఒక కొంత టైం ఏమైనా కోర్సు నేర్పడానికి ఉంచుతారు, కొంత టైం ఏమైనా వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళు కొంత ఇనిషియల్ ఫీజు పే చేయాలి, వీళ్ళకి లివింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు బ్యాక్కి. 10th లో ఇంటర్లోనే ఇలా అడిగేస్తే ఇంక ఇంజనీర్కి ఒక వాల్యూ ఏముంటుంది సార్? బేసిక్గా మన దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు, అసలు ఇంజనీర్స్ ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అవుతుంది. నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు 5 years కోర్సు, 5 years కోర్సులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ మూడిట్లో సబ్జెక్ట్స్ నేను నేర్చుకున్నాను. మాకు సిలబస్లో ఉంది 5 years. అంటే సివిల్ ఇంజనీరింగ్లో నేను డ్రాయింగ్ చేయగలను, సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ చేయగలను, అట్లాగే స్ట్రక్చర్స్ తెలుసు, మెకానికల్ వర్క్షాప్స్ తెలుసు, మెకానికల్ చేయగలను, ఎలక్ట్రికల్ నా కోర్ సబ్జెక్ట్. వీటన్నిటి నుంచి నేను మెల్లిగా ఈ నేర్చుకోవడం తెలుసుకున్నాను కాబట్టి మెల్లిగా ఎలక్ట్రానిక్స్లోకి ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఐఐటి మద్రాసులో చేసి నేను అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా నేను కంపెనీ పెట్టిందంతా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కంపెనీ పెట్టడంతో నేను కంప్యూటర్ నాలెడ్జ్ అంతా నేర్చుకోగలిగాను. ఈరోజు అంటే నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఎంటెక్ 42 years అయిపోయింది. ఈ 42 years అయిపోయినాక కానీ ఈ రోజున్న లేటెస్ట్ టెక్నాలజీని నేను ఈజీగా అర్థం చేసుకుంటున్నాను, నేర్చుకోగలుగుతున్నాను. నాకు ఆల్రెడీ 67 దాటిని ఇప్పుడు కూడా నేను నేర్చుకోగలుగుతున్నాను. నేను ఎవరైతే నాకు నాలెడ్జబుల్ పీపుల్ అన్నారో నేను వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నాను. నాట్ ఇండియన్ అనేది కాదు, వరల్డ్ వైడ్ పీపుల్తో కూడా. ఎక్సలెంట్ సార్. అది చేయాలి అంటే ఏంటి, ఆ స్టాండర్డ్ ఇవ్వాలి, నేర్చుకోవాలి అనేది ఫస్ట్ తప్పన ఉండాలి, ఆ క్యూరియాసిటీ ఉండాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో నేను సినిమా చూస్తే ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఒకటి నేర్చుకున్నప్పుడు కూడా అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ రోజుకి నేను 10 hours ఆఫీస్లో వర్క్ చేస్తాను. నాకేం అది 67 ఏళ్ళు వచ్చి నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఆల్రెడీ రెస్ట్లో ఉన్నారు. బట్ బేసికల్లీ మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి, మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి కారణం అదే మరి. బికాజ్ యూ ఎంజాయ్ వాట్ యూ డూ. దట్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్, గాట్ ఇట్. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ సార్, ఇప్పుడు ఏఐ డాటా హబ్ ప్రపంచం అంతా వైజాగ్ వైపు తిరిగి చూసేటాగా ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ మేము టేకప్ చేసామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ సిటీ, మనకి వైజాగ్ సిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కోస్టల్ లైన్. సో కోస్టల్ లైన్ కాస్త ఇకలాజికల్గా సెన్సిటివ్గా ఉండే ప్రాంతం. అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ కోస్టల్ క్లియరెన్సెస్ కానీ మనం అన్నీ తీసుకొనే ఈ డెసిషన్ తీసుకున్నామా? అంటే ఈజ్ రియలీ వైజాగ్ ఫార్ అ డాటా సెంటర్ హబ్, ద నెక్స్ట్ ఎమర్జింగ్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వైజాగ్ అని చెప్తున్నాం కదా. మరి అలా మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వైజాగ్ని చూస్తున్నప్పుడు ఈజ్ రియలీ వైజాగ్ సేఫ్ సార్? ఇది కొంతమందిలో ఉన్న డౌట్. అంటే బేసిక్ ఎకాలజీ అన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినప్పుడు నాకు 1 gigawatt పవర్ కన్జ్యూమ్ అవుతుంది. 1 gigawatt పవర్ కన్జ్యూమ్ అయినప్పుడు దాని నుంచి వచ్చే వేడి కానీ ఏదైనా కానీ ఎంత వస్తుంది, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది సొసైటీ అంటే ఆ చుట్టూతున్న ఎకాలజీలో. నా ఒపీనియన్లో అదేం పెద్ద, మీకు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ అక్కడ ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ వాటితో కంపేర్ చేస్తే ఇది నథింగ్, నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఎకాలజీ. ఎందుకంటే మీకు సల్ఫర్ డయాక్సైడ్ కానీ అటువంటిది కనుక బర్న్ అయితే దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఒక కార్బన్ ఒక గ్రామ్ దానికి 250 times ఎక్సెస్ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఓవరాల్గా అది సైన్సే, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ ఆఫ్ మై ఒపీనియన్. అటువంటి ఫార్మా ఇటువంటి వాటిలో లాట్ ఆఫ్ కెమికల్స్ని బాన్ చేసి కెమికల్స్ ఇది చేసే యాక్టివిటీ, అట్లాగే పవర్ ప్లాంట్ లేకపోతే ఇవన్నీ వాటితో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆ డైమెన్షన్లో అయితే వెరీ సేఫ్. అంటే దీన్ని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్, మీతో మాట్లాడుతుంటే ఎంత ధైర్యంగా ఉందో, ఎస్ మనం రైట్ డైరెక్షన్లో పయనిస్తున్నాము అని. ఓకే సార్, ఆ డౌట్ కూడా క్లియర్డ్ ఆఫ్ అనుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ సార్, ఇందాక మీరే అన్నారు డాటా సెంటర్స్ మనం ఏ చైనాలో ఉన్నదో అమెరికాలో ఉన్నదో మనం కనుక వాడుకుంటే వాడికి మనకి యుద్ధం వస్తే ఎనీ టైం వాడు వైర్ కట్ అంటాడు, అప్పుడు మన పరిస్థితి ఏంటి, మొత్తం సిచ్యువేషన్ ప్యారలైజ్ అయిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ ద రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఇట్ సార్. సపోజ్ ఇండియా నుంచి డాటా
ఏ చైనాకో అమెరికాకో అట్లా మనం కూడా పంపించాం అనుకుందాం సార్ కాసేపు. భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో డేటా స్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఇప్పుడు ఎవరు సార్ దీనికి హెడ్? భారతదేశమా, గూగులా? అంటే బేసిక్గా ఏమవుతుంది, గూగుల్ రైట్స్ ఎవరికి ఉంటాయి? అంటే అట్లని కాదు, గూగుల్ ఈజ్ ఏ కంపెనీ. ఏ కంపెనీ అయినా ఏ దేశంలోకి వస్తే ఆ దేశం యొక్క లా పాటించాల్సిందే 100%. ఓకే. ఇండియన్ లా పాటించకుండా ఏ కంట్రీకి వెళ్ళినా కానీ, మనం చైనాకి వెళ్తే మనం చైనా లా పాటించాల్సిందే. ఏ ఇష్యూ అంటే ఇండైరెక్ట్ గా సార్ మన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ని మనం భారతదేశం కాని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెట్టడం అవి కాంప్రమైజింగ్ ఆ రైట్ సార్, అలా చూడాలా? ఇలా కూడా కొంతమంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. అంత భయం ఉంటుందా? సెక్యూరిటీ, సావరిటీ మనం కాంప్రమైజ్ చేస్తున్నామా? ఇప్పుడు నేను ఇప్పుడు కాదు, 5-10 years బ్యాక్, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఒకసారి గార్ట్నర్ అనే ఒక దీంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు గూగుల్ వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని వర్క్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే గూగుల్ని మా డేటా అంతా ఈ కంట్రీలోనే ఉందని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఎగ్జాక్ట్లీ సార్, ఒక డౌట్ అంటే అట్లా ఇస్తేనే నేను నీకు వర్క్ ఇస్తాను, లేకపోతే వర్క్ ఇవ్వను. వాళ్ళు గ్యారంటీ ఆ రోజు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే కొంత వర్క్ చైనాలో జరుగుతుంది, కొంత వర్క్ సింగపూర్లో జరుగుతుంది, కొంత వర్క్ ఏదో కంట్రీలో జరుగుతుంది, కొంత యుఎస్లో కూడా జరుగుతుంది. అవన్నీ అటు ఇటు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కంట్రీస్ ప్రొటెక్షన్, మనకు కావాల్సిన వర్క్ లేకపోతే మన బిజినెస్ వాళ్ళకి కావాలంటే న్యాచురల్గా ఆ కంట్రీలోకి వస్తేనే ఇది వస్తుంది అనేది మనం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చేసినట్టే. రెండోది, మనం గూగులే ఎందుకు ఇంకోటి ఎందుకు కాదు అనేది అన్నప్పుడు మనకు ఇప్పుడున్న టెక్నాలజీస్లో స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ ఆల్రెడీ బిల్డ్ అయినాయి. అటువంటి టెక్నాలజీస్ బిల్డ్ చేయాలంటే మీకు $trillions స్పెండ్ చేసినా కూడా అవ్వదు. మనం అంత కేపబిలిటీస్ కానీ మన ఇండియాకి కానీ మన ఇండియన్ మ్యాన్ పవర్కి కానీ మనకు అంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదు. మన బ్రెయిన్స్ అంత ఎక్స్పెరిమెంటెడ్ బ్రెయిన్స్ ఇంకా చేయలేము. ఒకవేళ అది గూగుల్ లెవెల్ టెక్నాలజీని మనం బిల్డ్ చేయాలంటే ఇంకా 20-25 years దాకా కూడా మనం అక్కడికి రీచ్ అవ్వలేం. అంత బ్యాక్లో ఉన్నప్పుడు మనం ఉన్న టెక్నాలజీని వాడుకొని అక్కడి నుంచి ముందరికి వెళ్ళటం బెటర్. కానీ అంటే మనం అది బిల్డ్ చేయలేము అన్నటువంటి మన వీక్నెస్ వాళ్ళకి పవర్ అవ్వదు కదా, వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ అవర్ సోవర్నిటీ అండ్ సెక్యూరిటీ కదా అన్నది నా డౌట్. అంటే సోవర్నిటీ సెక్యూరిటీ అసలు వర్రీ కాదు. ఎందుకంటే వన్స్ ఇండియాకి వచ్చిందంటే ఎప్పుడైతే ఈవెన్ మనం దేశం నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ ఆడిటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఏ డేటా ఎటు వెళ్తుంది ఏంటి, ఇప్పుడు వన్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఆ డేటా సెంటర్ ఎప్పుడైనా మన పవర్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్, వెదర్ సిబిఐ అవ్వచ్చు లేకపోతే పోలీస్ అవ్వచ్చు, ఎప్పుడైనా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఆడిట్ చేయగలిగే కేపబిలిటీ వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఉన్నప్పుడు ఈ అన్నిటిలో కూడా లాగ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చిన్న అంటే అన్ని ఇక్కడ ఈ డేటా ఇటు వెళ్ళింది, ఇది జరిగింది, అవన్నీ లాగ్స్ ఉంటాయి. ఆ లాగ్స్ చెక్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. అది ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడి నుంచి మూలాలతో సహా పట్టుకుంటున్నారు కదా డేటా. అంత వరీ అవస్థ అనే ఇష్యూ లేదు. సూపర్ సార్. సార్ ఇది కూడా ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడుతున్నాను. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ వాళ్ళ యొక్క మర్సీ మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా ఒక గవర్నమెంట్ టైంలో తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఇంకొక గవర్నమెంట్ టైంలో అది అమలు అవ్వచ్చు, అమలు కాకపోవచ్చు. ఇలాంటి MOUలు సైన్ చేసి మర్చిపోయినవి కూడా గవర్నమెంట్స్ మారేటప్పుడు చాలానే చూసాం. అందులో భాగంగా 87,250 crores సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి ఈ డేటా స్ట్రక్చర్ రేపటి రోజున ఇంకొకళ్ళు వస్తే గవర్నమెంట్లోకి ఇంతే సీరియస్గా తీసుకుంటారా, ఆర్ ఇది కూడా ఫైల్ చేసాము మర్చిపోయాము లాగా వెళ్ళిపోతుందా? ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఇంటర్నేషనల్గా తతిమా ప్రాజెక్ట్స్ మీద కానీ ఇండియన్ ట్రస్ట్ చేసే విధానంలో కానీ చాలా ఇంపాక్ట్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ ఆంధ్రాలో సైన్ అవ్వలేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ ఐటీ మినిస్టర్. కాబట్టి ఈవెన్ అక్కడ గవర్నమెంట్ మారినా కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడున్న వాట్ ఎవర్ మనం పే చేయాల్సిన పెనాల్టీస్ వస్తాయి అప్పుడు ఇంటర్నేషనల్ కోర్టులో. ఇప్పుడు కనుక ఇవన్నీ కనుక మనం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయకపోతే
ఇది అలా ఇదేనే కాదు, ఉంటుందా సార్? న్యాచురల్ ఏ కంపెనీ అయినా ఇంత పెద్దది అవసరం లేదు. చిన్న కంపెనీ కూడా మనం గనక ఎక్కువ ఏదైతే అగ్రిమెంట్స్ మీద సైన్ చేసామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే, అది కనుక ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ కోర్ట్స్లో జరుగుతాయి. అప్పుడు దేశంలో సో యూజువల్లీ అంత రిస్క్ ఉండదు, ఎవరు చేయలేరు. అగైన్ డబ్బులు ఎక్కువ, చిన్నది ఉందనుకోండి, ఒక 100 కోట్లు ఉందనుకోండి, రిస్క్ చేయొచ్చు. అన్ని వేల కోట్లు అంత పెద్ద మనీతో ఎవరు చేయలేరు. సో ఆ రకంగా కూడా మనం సేఫ్ అన్నమాట. ఇది సార్, ఇప్పుడు యూజువల్గా ఇది వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఐటీ హబ్ అంటే హైదరాబాద్ వైపు అందరం చూసేవాళ్ళం. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లాంటి అంత పెద్దగా ఉన్నప్పుడే, కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఐటీ అన్న మాట్లాడిన వెంటనే హైదరాబాద్కి ఒక్కడికే దృష్టి వెళ్ళిపోయేది. అంటే హైదరాబాద్ మిగిలిన ప్లేసెస్ ని మొత్తం మాస్క్ చేసేసింది. ఇప్పుడు వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అంటే మిగిలిన ఏ సిటీని కూడా కనపడకుండా డెవలప్మెంట్ అంతా వన్ ఫోకస్ అయిపోయి, వైజాగ్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి, వైజాగ్కి మాత్రమే ఇది మంచి చేకూరుతుందా సార్? అంటే ఈజ్ వైజాగ్ గోయింగ్ టు మాస్క్ ఆల్ ది అదర్ సిటీస్ ఆఫ్ ద స్టేట్? అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నది వేరే వాళ్ళ బాధ. అంటే ఇప్పుడు ఇదే ఇష్యూ మీద ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ డిస్కసింగ్ ఫ్రమ్ లాస్ట్ 4-5 years. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక 25,000 సేవ్ జాలరీ ఉంది, జాబ్ ఉంది. ఆ కంపెనీ అంతకంటే అది పే చేయలేదు. ఇంకోటి ఓన్లీ 10,000 పే చేయగలుగుతాయి. మీరు 10,000 పే చేసే వాళ్ళని 25,000 తీసుకెళ్ళి పే చేయగలిగే వాళ్ళని తీసుకెళ్ళి మీరు కనుక హైదరాబాద్ లేకపోతే న్యూయార్క్లో పెట్టారనుకోండి, అక్కడ అది వైబుల్ అవ్వదు. న్యాచురల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే టెక్నాలజీ ఇటువంటి సినారియోస్ వచ్చినప్పుడు మేము గవర్నమెంట్తో కూడా అడుగుతుంది ఏంటంటే, లేదు పీపీఓస్ అని ఉంటాయి. బీపీఓస్ ఎంత 10-12,000 శాలరీ పే చేయగలరు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అది 10-12,000 కంటే పే చేయలేరు. అటువంటివన్నీ రూరల్ ఏరియాలోకి, స్మాల్ సిటీలోకి తీసుకెళ్ళండి. లైక్ ఒంగోలు లేకపోతే ఇంకొక ఏరియాలో అక్కడున్న లోకల్ విలేజెస్ నుంచి వాళ్ళు ఇంటి నుంచే అక్కడికి వచ్చి పనిచేసుకునేటట్టు రావాలి. ఓకే, అది ఒక స్టేజ్. ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఐటీ అనేది డైరెక్ట్ కనెక్టివిటీ మీద ఉందో, ఇప్పుడు మేమెవరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళం బేసిక్గా. ఎందుకంటే మాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉందో అక్కడైతేనే మేము కంపెనీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్సెస్ ఫెసిలిటీస్ ఇస్తే వెళ్తారు. ఇక మెల్లిగా ఇప్పుడు మనకు ఆంధ్రాకి కానీ, ఇక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ విజయవాడకి కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే అక్కడ వైబిలిటీ రావట్లా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టీడీపీ గవర్నమెంట్ ప్రీవియస్ టైంలో ఉన్నప్పుడు ఎస్సీఎల్ని విజయవాడ తీసుకొచ్చింది. అప్పుడు కొంత ఎక్కువగానే ఇవన్నీ ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. నేను వాళ్ళ సీఈఓ, విజయవాడ సీఈఓతో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ 6-7 మంది అంత ఉన్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ ద వాల్యూ నెంబర్. అంతమంది ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని తీసుకుంటే, వైజాగ్ అదే హైదరాబాద్ బెంగళూరు అయితే ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్లో పోతుంది. ఇక్కడ వాళ్ళ ఆఫీసు గన్నవరం దగ్గర ఉంది. అక్కడ ఆ ఏరియా మొత్తంలో చాలా అపార్ట్మెంట్స్, మంచి అపార్ట్మెంట్స్ వచ్చినాయి. వితిన్ 10-15 minutes ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. రెండోది ఖర్చు తక్కువ. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ లేకపోతే ఇంకొక ఏరియాలో హైదరాబాద్లో ఎంత మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి సార్. రెండోది ఎడ్యుకేషన్, అది కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటారు, అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఉంది. ఇంకా మెల్లిగా జాగ్రత్త తీసుకుంటే వైజాగ్ లాంటి దాంట్లో అరకు లేకపోతే ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి వీకెండ్కి. అట్లాగే విజయవాడ ఇప్పుడు ఏదైనా రేపు రకరకాలుగా అభివృద్ధి చేస్తే ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే అట్లా ఆ యాంగిల్లో మనం ఇది అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మెల్లిగా స్ప్రెడ్ అవుతుంది, వెనక కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఈవెన్ నేను ఒక 5 months బ్యాక్ ఒక కాన్ఫరెన్స్లో అంటే పాస్ట్ ఐటీ మినిస్టర్, అతని పేరు రాజీవ్ చంద్రశేఖర్, సెంట్రల్ మినిస్టర్, ఒక వైజాగ్లో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వెనక మనం ఓవరాల్గా సెంటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి సెంటర్ అనేవాడు. వైజాగ్ హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ఎయిర్పోర్ట్ ఉండాలి, లేకపోతే అది ఉండాలి, ఇది ఉండాలి. అది కాదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కడుందో అది సెంటర్ అంటారు. ఆ నాలెడ్జ్ని బిల్డ్ చేయగలిగినప్పుడు మనం బిల్డ్ అవుతాము. అది దట్స్ వాట్ ఈస్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే. నాలెడ్జ్ లేకపోతే మనం అవ్వం. ఇప్పుడు నా యాంగిల్లో తీసుకుంటే అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సెంటర్.
ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6-7 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉమ్, అట్లాగే వైజాగ్లో కొన్ని ఉన్నాయి. ఉమ్. వైజాగ్ కంటే కూడా ఆ అమరావతిలో ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ డేటా సెంటర్ అమరావతిలో స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నది మీ ఒపీనియనా? లేదు, అక్కడైనా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే డేటా సెంటర్కి కావాల్సింది ఏంటంటే సీ కేబుల్ కావాలి. సీ కేబుల్ కావాలి. గాట్ ఇట్ సార్. అది ఈజీ అవుతుంది కోస్టల్ వైజాగ్. లైన్ కి వైజాగ్ ఉంది. మనకి లేదంటే మళ్ళీ మచిలీపట్నం వెళ్ళాలి. మచిలీపట్నం పోర్ట్ కానీ సబ్మరైన్స్ ఆ ఏరియాకి రావడానికి పర్ఫెక్ట్ ఫస్ట్ సార్. కేబుల్ తీసుకురావడానికి ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్. ఎందుకంటే సబ్మెరైన్స్ని మనం మచిలీపట్నం కోస్ట్ దాకా తీసుకురాలి. అంటే వైజాగ్లో ఆల్రెడీ సబ్మెరైన్ మూవ్మెంట్ ఉంది ఆల్రెడీ, కాబట్టి కేబుల్ ఏరియా చేయాలంటే సబ్మెరైన్స్ ద్వారానే వస్తుంది. ఐ థింక్ చాలా మంది అపోజ్ చేస్తున్న వాళ్ళకి మీ ఆన్సర్స్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కనిపిస్తాయేమో. బికాజ్ ఎవ్రీథింగ్ టెక్నికల్ గా ఎందుకు ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు సార్. ఎక్సలెంట్. డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతున్నాం కదా, అయితే ఏఐ డేటా హబ్ అని మాట్లాడుతున్నాం కదా సార్. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఈ సెక్టర్స్ అన్నీ కూడా డెవలప్ చేయగలిగితే అప్పుడు కదా సార్ ఓవరాల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేసిన వాళ్ళం అవుతాం. లేదా ఏదో ఒకటే పెంచుకుంటూ వెళ్ళామనుకోండి సార్, అప్పుడు స్టేట్లో బ్యాలెన్స్ ఎట్లా చెప్పాలి, టెక్నాలజీ ఒక్కటే మనం పెంచుకుంటూ వెళ్తే వాట్ అబౌట్ ద డెవలప్మెంట్ ఇన్ అదర్ సెక్టర్స్? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన గవర్నమెంట్ గూగుల్కి చాలా తక్కువకి బోలెడన్ని సబ్సిడీస్తో ల్యాండ్ ఇచ్చింది, కంపెనీస్ పెట్టుకోవడానికి బోల్డ్ అంత సబ్సిడీలు ఇచ్చింది, డిఫరెంట్ ఏదైతే ఒక కంపెనీ స్టార్టప్కి కావాల్సినటువంటి ప్రాపర్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, ఎకనామికల్ సపోర్ట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది. అన్ని డబ్బులు పెట్టుకుంటే వ్యవసాయం బాగుపడేది, ఆరోగ్యశ్రీ కేసులు హాస్పిటల్స్లో కట్టని బిల్స్ అన్ని పెండింగ్ కట్టేవాళ్ళు, జనాల ఆరోగ్యం బాగుపడేది. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఇన్నిటిని కాంపెన్సేట్ చేస్తూ టెక్నాలజీ మీద మనం అంత ఖర్చు పెట్టడం సేఫేనా, కరెక్టేనా? ఇది కొంతమంది ఆలోచన, డౌట్. మీరేం చెప్తారు? సింపుల్ ఆస్పెక్ట్ అండి. మీరు హైదరాబాద్ నేను ఒక ప్రాజెక్ట్ 94లో జీ టెలిఫిలిమ్స్ కోసం అని స్టార్ట్ చేశాను. అప్పుడు ఇప్పుడున్న హైటెక్ సిటీకి వెళ్తే దాని అప్పుడు ఖరీదు ఎంతో తెలుసా మీకు? 10 లక్షలు కూడా లేదు ఎకరం. నాకు చూపించారు, నాకు 100 ఎకరాలు కావాలంటే అప్పుడు చూపించారు. నేను వాళ్ళని తిట్టి వచ్చాను, మీరు ఇక్కడికి ఎట్లా వెళ్తాము, ఇదేంటి అది ఇదేంటి. అది ఇప్పుడు అదే ఏరియాలో ఇప్పుడు మొత్తం మన 170 కోట్లకి ఒక ఎకరం అమ్మింది. అంటే మొన్న రీసెంట్. అది ఎందుకు పెరిగింది? అక్కడ హైటెక్ సిటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఐటీ కొన్ని కంపెనీస్కి మీకు అప్పుడు కూడా ఫ్రీగా ఇచ్చి ఉండొచ్చు, రకరకాలు చేసి ఇది చేస్తే కొంత ఇది పెరిగినాక దాని చుట్టూతో ఉన్న స్థలాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఒకటి గవర్నమెంట్కి ట్యాక్స్ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ అది పెరిగిందో రేటు, దాని చుట్టూతో ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ ఇప్పుడు స్క్వేర్ ఫీట్ 10 లక్షలు పెట్టి స్క్వేర్ ఫీట్ పెట్టి కొనేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చినాక వాళ్ళందరికీ సర్వీసెస్ చేయడానికి మళ్ళీ ఇంకొక రెస్టారెంట్లు లేకపోతే ఇంకొక సర్వీసెస్. కానీ ఇవన్నీ అయ్యేటప్పటికి సార్ రెస్టారెంట్లు రావాలి, ప్రపంచం అంతా ఇటువైపు చూడాలంటే ఒక 5 ఏళ్ళు పట్టచ్చా, 10 ఏళ్ళు పట్టచ్చా తెలియదు. మరి ఇవాళ రోజున పరిస్థితి బేసిక్గా మీకు ఎప్పుడైతే ఇప్పుడు డేటా సెంటర్ ఇంప్లిమెంట్ అయిందో ఆటోమేటిక్గా దాని చుట్టూతో కొంత వస్తుంది గ్యారెంటీగా. అంటే ఇప్పుడు తతిమా కంపెనీలకి నేను గూగుల్కి ఉండే డిఫరెన్స్ అది. గూగుల్ ఏంటి, వాళ్ళకి బిజినెస్ ఉంది, టెక్నాలజీ చేతిలో ఉంది, ఎవరో మీద డిపెండ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, యాపిల్ కానీ గూగుల్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, వీళ్ళందరి దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బ్యాంకులో ఉన్నాయి, లోన్ కూడా అవసరం లేదు వాళ్ళకి. రేపు అనుకుంటే వెళ్ళి ఇంప్లిమెంట్ చేసేయగలరు. అంటే ఫైనాన్షియల్ మజిల్ ఉంది, టెక్నాలజికల్ మజిల్ ఉంది, కన్జ్యూమర్ ఉన్నాడు, అన్ని రకాలు ఉన్నాయి. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఎందుకు డిలే అవుతుందంటే మనం ఇక్కడ ఏదైనా కొన్ని క్లియరెన్సెస్ సరిగా ఇవ్వకో, లేకపోతే మనం వాళ్ళ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం సరైన మ్యాన్ పవర్ని క్రియేట్ చేసి వాళ్ళ చేత ఫిక్స్ చేయలేకపోతే డిలే అవుతుంది. అదర్వైజ్ నో. హెచ్సిఎల్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఫస్ట్ మీటింగ్లో మేము కూడా ఉన్నాం, ఊరినే జస్ట్ క్యాజువల్గా. అప్పుడు అదే అడిగాము, ఇది ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేస్తారంటే మేము ఆల్రెడీ చాలా ఇది బెంచ్ మార్క్లో మేము కంప్లీట్ చేసిన అంటే ఓవరాల్గా మాకు బెంచ్ మార్క్ ఉంది, చేసాం. ఇక్కడ చేయడం కూడా అంతే అవుతుంది, ఇంకా పెరగదు. మాకు ఎవరికి వర్క్ ఇవ్వాలో తెలుసు, ఎట్లా ఇవ్వాలో తెలుసు, ఏ రకంగా చేయించాలో తెలుసు, మాకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మాకు ఉంది. కాబట్టి నేను ఇన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయగలను.
అట్లా వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడ ప్రపంచంలో ఎవరికి వర్క్ ఇవ్వాలి, ఎవరి చేత చేపించాలి, ఎవరికి ఏ రకంగా కండిషన్స్ పెట్టాలి అన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అంటే అక్కడ ప్లేయర్ గూగుల్ కాబట్టి మనం అంత వరి అవ్వక్కర్లేదు. వాళ్ళకి కావాల్సినంత బోలెడంత ఎక్స్పీరియన్స్, బోలెడంత డబ్బులు, బోల్డంత పని చేయించుకునే నేచర్, ఎలా చేయించుకోవాలో ఏం చేయించుకోవాలో అన్నీ తెలుసు కాబట్టి మనం అసలు బిందాస్, ఐస్ క్లోజ్, లెట్ సెలబ్రేట్ ద మూమెంట్ అంటారు మీరు. అంతేనా? వండర్ఫుల్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లేనిపోని భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి, మన వైజాగ్కి, ప్రపంచం అంతా వెనక్కి తిరిగి ఇంకొకసారి చూసేటువంటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. AI డాటా స్ట్రక్చర్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ వైజాగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. నిజంగానే అది మనందరం ట్రెజర్ చేసుకోవాల్సిన మూమెంట్. రేపటి రోజున మనం ఫోకస్ చేయాల్సిన వాటి గురించి అంటే రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీకి అండ్ మన స్కిల్ ఎన్హాన్స్మెంట్ మీద కనుక మనం పెడితే జాబ్స్ పోతాయని భయం కానీ, లేకపోతే ఇప్పుడు వైజాగ్ వాళ్ళని డామినేట్ చేసేసి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు వచ్చేస్తారు, మన ఉద్యోగాలు వాళ్ళు దొంగలిస్తారు అన్న భయాలు కానీ లేకుండా you can happily enjoy the space. Sir, wonderful talking to you. Thank you so much.